ఈరోజు నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన 2006లో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన 2007 జూన్లో ఎమ్మెల్సీగా గెలిచిన ఇండిపెండెంట్గా 2009 జూన్లో ఎమ్మెల్యేగా గెలిచిన 2014 జూన్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు. ఓడిపోయినంత మాత్రాన పడిపోము. 2019 జూన్లో మళ్ళీ దేశానికే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లు ఉంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 2019 జూన్లో గెలిచిన 2023 డిసెంబర్లో 2018 డిసెంబర్లో ఎన్నికల్లో ఓడిపోతే 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రినైనా. నేనెప్పుడు మంత్రి పదవి చేయలే, కానీ లక్ష్యం పెట్టుకున్న అయిన రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని. తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చిన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం కోసం కష్టపడ్డాం. నేను ఎందుకు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నా అంటే, మొదలుపెట్టిన రోజు మనకేమీ కనిపించదు, ఎవరు సహకరించరు, కానీ కాలక్రమేణా మనం చేసే కష్టం, మన ప్రయత్నం మనకు మిత్రులని సహచరులని సహకరించే వాళ్ళను చేకూరుస్తుంది. మీ అందరికీ నా సూచన ఒక్కటే, నిఖత్ జరీన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఆ అమ్మాయిని మద్దతు ఇస్తే బాక్సింగ్లో ఈ దేశ ప్రతిష్టనే నిలబెట్టింది. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే కాలేదు. ఈరోజు మనం కష్టపడితే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే ఆ దిశగా మనం కృషి చేస్తే సాధించలేనిది లేదు. అందుకే మీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, రాని క్రీడాకారులకు కూడా నా సూచన ఒకటే, 2028లో ఒలింపిక్స్లో మనం మెడల్ సాధించాలి. ఆ మెడల్స్ కోసం మీరు కష్టపడండి. మీ కష్టానికి సహకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్రీడాకారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. రాణించండి, కష్టపడండి, ఒలింపిక్స్లో మెడల్స్ సాధించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.